జై గణేశాయ నమః. పవిత్రమైనటువంటి వినాయక చవితిని ఉద్దేశించి ఈ హోమాలు, పూజలు అన్నీ కూడా చాలామంది చాలా చోట్ల చేస్తున్నారు. దాంట్లో విశేషంగా గణపతికి హోమం చాలా విశేషం. ఆ హోమాలలోనూ అష్టద్రవ్య హోమం, సహస్రమోదక హవనం చాలా ప్రియంగా చెప్పబడింది అని మనకి ఆ మహాగణేశుణ్ణి తెలుసుకోవడానికి చెప్పినటువంటి పురాణాలు, తంత్రాలు, ఆగమాలలో ఈ విషయాలన్నీ మనకి ఉపదేశింపబడ్డాయి. దాన్ని పురస్కరించుకుని ఎంతోమంది మహాత్ములు అందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, ప్రపంచంలో ఎటువంటి ఉపద్రవాలు లేకుండా జనాలంతా కూడా సుఖంగా ఉండాలి అని ఈ హోమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం చేస్తున్నారు. అయితే ఇక్కడ మన సందేహం వస్తుంది, మరి ప్రకృతిలో ఎన్ని ఉపద్రవాలు వచ్చాయి, నీట మునిగిపోయే రాష్ట్రాలన్నీ కూడా తిండి లేక చాలామంది ఆకలి చావులు చేస్తున్నారు. కులాలు, మతాలు అనే విద్వేషణాలతో ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఈ పూజల వల్ల ఏం కలిసి వస్తోంది, ఈ పూజాధికాలు ఏ రకమైన ప్రయోజనాన్ని ఇస్తున్నాయి అని ఒక రకమైనటువంటి ఆధునికత అని చెప్పుకునే వాళ్ళందరూ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. వాస్తవమే, ప్రపంచంలో చెడు, మంచి అని రెండూ కూడా ఉంటూ ఉంటాయి. ఈ మంచి మీద చెడు, చెడు మీద మంచి ఎప్పుడూ కూడా పోటీ పడుతూ ఉంటుంది. అయితే మన కర్తవ్యంగా ప్రపంచం అంతా బాగుండాలి అని మనం చేసేటటువంటి కర్మ దానికి ఎంత శక్తి ఉందో అంతవరకు మార్పును తీసుకొస్తుంది. నిజంగా మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా తనకి విహితమైనటువంటి కర్మని చేస్తూ నిజంగా ధార్మికంగా ఉంటూ ధర్మకార్యాచరణలు చేస్తే ప్రపంచము ఏ రకమైన ఇబ్బందులకి గురి కాదు. అందుకనే మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో ఇంత విపత్తులు అప్పట్లో లేవు. కృతయుగంలో మంచి మాత్రమే ఉంది. అందువల్ల మంచి మాత్రమే, మంచి మనుషులు, మంచి మాట, సత్యము, ధర్మము ఉన్నటువంటి తరుణంలో అకాల మరణాలు కూడా ఉండేవి కాదుట. త్రేతాయుగంలో కూడా రాముల వారి కాలంలో అకాల మరణం అనేది ఎప్పుడూ లేదక్కడ అని చెప్తారు. అంటే ధర్మకార్యాచరణ సంపూర్ణంగా జరిగితే, మరి సంపూర్ణంగా ఎలాగో జరగదు కాబట్టి మనం ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తామా? మనం చెయ్యవద్దా? మన ప్రయత్నం మనం చెయ్యొద్దా? కానీ అంటే తప్పక మన ప్రయత్నం మనం చెయ్యాలి. మన ఇల్లు శుభ్రం చేస్తాం, ప్రతినిత్యము శుభ్రం చేసే ఇల్లు మనం శుభ్రం చేసినా అక్కడో ఎక్కడో గోడలకో ఎక్కడో అక్కడ కాస్త దుమ్ము, ధూళిలు ఉంటాయి. అంత మాత్రాన ఈ ఉడిచింది వ్యర్థం అవ్వదు. అందువల్ల కొంతమేరకైనా అధర్మాన్ని ఉపశమింపజేయడం కోసం, ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడం కోసం ఎవరెవరు వారి వారి శక్త్యానుసారంగా ధర్మాచరణని చెయ్యాలి. ఈ హోమాది క్రియలు, పూజాధికాల వల్ల దాని యొక్క ప్రభావం అందరి మనస్సుల మీద పడుతుందిట. మనస్సులలో ధార్మికత వచ్చి, మృదుత్వం వచ్చి, జాలి, కరుణ అనేటటువంటి లక్షణాలు వచ్చి ఎవరూ కూడా ఇతరులకి ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ నుంచి దోచుకోవాలి అనేటటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు ఉపశమిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ పూజాది క్రియల్ని చేయమన్నారు. అందువల్ల ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా సుఖంగా ఉండాలి. లోకా సమస్తాః సుఖినో భవంతు. కేవలం మా లోకం కాదు, పైన కింద మొత్తం కలిపి 14 భువనాలు ఉన్నాయని పురాణాలలో మనకు చెప్తున్నారు. అన్ని భువనాలలో, అన్ని లోకాలలో ఉన్నటువంటి దేవతలు కానీ, మనుష్యులు కానీ, చివరికి భూత ప్రేత పిశాచాలు కూడా సుఖంగా ఉండాలి. అవి ఏమీ కూడా పరస్పర విద్వేషణంతో దుఃఖంగా ఉండకూడదు అనేటటువంటి ఒక గొప్పదైన సంకల్పంతో చేసేటటువంటివి మన హిందూ సంస్కృతిలో, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ పూజాది క్రియలు. అందువల్ల 50 మంది ఈ పూజలు చేసేటప్పుడు కానీ, హోమాలు చేసేటప్పుడు కానీ వాటి మీద చిన్న చూపు కాకుండా ఎంతో శ్రద్ధగా,
భక్తితో ఈ హోమాలు చేయాలి అని అందరూ కూడా తెలుసుకుంటారు అని, అసలు ఈ హోమాలలో ఉన్నటువంటి వైశిష్ట్యం, ఈ హోమ పూజాధికారులు మనకి రావడంలో మన అదృష్టం మనం తర్వాయి భాగంలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.